నమస్తే, వెల్కమ్ టు విజిల్. జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ముఠా మద్యం సరఫరా ఆర్డర్ల జారీల ద్వారా వేల కోట్ల ముడుపులు స్వాహా చేశారు. అదే కాకుండా వారి మరో చీకటి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణాలోనూ 200 నుంచి 400 కోట్లు కొల్లగొట్టింది. 2-3 జిల్లాలను వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వంతులేసి మరీ పంచుకుని ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు నేతలు స్వయంగా తమ పేర్లతో దందా నడిపించగా మరికొందరు బినామీలను ముందుంచి వ్యవహారం సాగించారు. ఈ కుంభకోణం గుట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బట్టబయలైంది. ఆ నివేదిక ఆధారంగా ఈ నెల 10న ఏపీ సిఐడి దీనిపై కేసు నమోదు చేసింది. ఈ ముఠా 2020-24 మధ్య కాలంలో మద్యం రవాణా ఛార్జీలు అడ్డగోలుగా పెంచేయడం, టెండర్లలో రిగ్గింగ్ చేయడం, నిబంధనల ఉల్లంఘనలు ఇలా లెక్కలేనన్ని జరిగాయి. వారి విచ్చలవిడి తనంతో ప్రభుత్వ ఖజానాకు 200 నుంచి 400 కోట్ల నష్టం కలిగిందని సిఐడి ఎఫ్ఐఆర్లో పేర్కొంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు నేతృత్వంలోని సిట్కి ఈ కేసు దర్యాప్తు బాధ్యతను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును వైఎస్ఆర్సీపీ హయాంలో మొదట జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది. ఒక్కో మద్యం కేసు రవాణాకు 13 రూపాయల చొప్పున ఎంపిక చేసి కాంట్రాక్టు సంస్థలకు చెల్లించేవారు. ఏపీ ఎస్బీసీఎల్ స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనలు మార్చి ఈ రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది వైఎస్ఆర్సీపీ ముఠా. మద్యం కుంభకోణం కేసులో A1 రాజకేశిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్స్ కు ఈ కాంట్రాక్ట్ దక్కేలా చేసుకున్నారు. 34 రూపాయల చొప్పున ఒక్కో మద్యం కేసుకు చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు. అలా ఒక్కో కేసు రవాణాపై 21 రూపాయల చొప్పున లబ్ధి పొందారు. సిగ్మా లాజిస్టిక్స్ కు ఏపీ ఎస్బీసీఎల్ 450 కోట్లు చెల్లించింది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లింది. రాజకేశిరెడ్డి, తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు మద్యం రవాణా మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్నారు. 5% మేర కమిషన్ సిగ్మా లాజిస్టిక్స్ కు చెల్లించేవారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టులకు అప్పచెప్పారు. తాజాగా నమోదు చేసిన కేసులో సిఐడి ఎవరెవరిని నిందితులుగా చేర్చిందో ఎఫ్ఐఆర్ ఇంకా వెలుగులోకి రాలేదు. సిట్ దర్యాప్తులో వీరందరి పాత్ర బయటకొచ్చే అవకాశం ఉంది. ఇక గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు, రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, ఎర్రచందన స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి సంస్థ, నిఖిలానంద లాజిస్టిక్స్ కు ధర్మవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బినామీల పేరిట ఉన్న సంస్థలకు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ పేరిట ఉన్న సంస్థకు, ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులు బినామీల పేరిట ఉన్న సంస్థలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులున్నాయి. ఇక దీనిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము భద్రపరిచిన డెన్లో నుంచి 5,80,00,000 చోరీ చేసి ఆ సొమ్ముతో నిందితులు కొన్న స్థిరాస్తుల జప్తునకు సిట్ చర్యలు చేపట్టింది. ఈ చోరీకి పాల్పడ్డ రష్మితా బెహ్రా, ఇర్షాద్ అహ్మద్, ముబారక్ అలీలకు సంబంధించి హైదరాబాద్, ఒడిశాలో ఉన్న ఆస్తుల జప్తు కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు సిట్కు హోంశాఖ శుక్రవారం అనుమతిచ్చింది.